చెన్నై సూపర్ కింగ్స్ ఈ రోజు శనివారం చేపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ కి మరోసారి ఎంఎస్ ధోని కెప్టెన్ గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ టీం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో ఈ మ్యాచ్ కు ఆడడం అనుమానంగా మారింది. దీంతో ధోని కెప్టెన్సీ పై మళ్లీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో అతని చేతికి గాయమైంది. దీంతో ఢిల్లీతో ఈ రోజు జరిగే మ్యాచ్ లో బరిలోకి దిగుతాడా లేదా అనే దానిపై చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హసీ స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ రుతురాజ్ ఆడకపోతే మాత్రం ధోనికి కెప్టెన్సీ దక్కనుంది. రుతురాజ్ గైక్వాడ్ ఈ రోజు జరిగే మ్యాచ్ ఆడతాడా లేదా అన్నది అతడు కోలుకోవడంపై ఆధారపడి ఉంది. అతనికి ఇంకా నొప్పి ఉంది. నెట్స్ లో అతడు ఎలా బ్యాటింగ్ చేస్తాడో చూసి నిర్ణయం తీసుకుంటామని, ఒకవేళ అతడు ఆడకపోతే కెప్టెన్ గా ఎవరనే విషయం తర్వాత చెబుతామని, అలాగే ఓ యువ వికెట్ కీపర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని నిన్న విలేకరుల సమావేశంలో మైక్ హసీ చెప్పాడు. ఇకపోతే రుతురాజ్ ఆడకపోతే ధోనికి కెప్టెన్సీ దక్కుతుందని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. అతని కెప్టెన్సీలో సిఎస్కే ఏకంగా 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ధోని కెప్టెన్ గా గుడ్ న్యూసే. అయితే మంచి ఫామ్ లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు దూరం అయితే అది సిఎస్కే కు నష్టం కూడా. కాగా ప్రస్తుతం ఐపీఎల్ 2025 పాయింట్ల టేబుల్లో సిఎస్కే 3 మ్యాచ్ల్లో 1 గెలిచి 8వ స్థానంలో ఉంది. ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగబోయే మ్యాచ్ సిఎస్కే కు ఎంతో కీలకం. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కి టాప్ లో చేరాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. దీంతో ఈ మ్యాచ్ విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.